ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి వాగ్దానం, మీ జీవితాలలో అంతా మంచి జరుగునుగాక. వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ వేద గ్రంథంలోంచి సమూయేలు 2వ పుస్తకం 19వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునిదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, రాజులకు రాజు ప్రభులకు ప్రభువు సెలవిస్తున్న మాట, నీవు కోరునిదంతయు నీకు జరుగునుగాక. ఆమేన్ చెప్పండి. నువ్వు కోరిందంతా నా ప్రభు చేస్తున్నాడట. మనం కోరుకున్న కొన్ని తల్లిదండ్రులు చేయలేకపోవచ్చు, అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి మనం కోరినవి కొన్ని లోకంలో జరగలేకపోవచ్చు. ఎస్, కానీ నా ప్రభువు నీకు జరిగించే దేవుడు. నేను అనుకున్నాను, చిన్నప్పుడు కారు మీద వెళ్తుంటే అందరూనే సైకిలే గాలి తగ్గిపోతే ఆ రోజుల్లో 10 పైసలు జేబులో లేని పరిస్థితి. ఇప్పటికైనా ఎక్కగలదనా అని సండే స్కూల్ టీచరు మీ సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు చెప్పారు, అడుగుడే మీకు ఇవ్వబడి, నా ప్రభు మన కోరికలన్నీ తీరుస్తాడు. మన ఫాదర్, మన నాన్నగారు, మన తండ్రి అడగటం మొదలుపెట్టా. అద్భుతకరంగా దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇచ్చాడు. వాక్యం వినిచిన బిడ్డ, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆ రాజు మాట్లాడుతున్నాడు. నీవు కోరినదంతయు నా ప్రభు ఇస్తున్నాడంట. బిడ్డల వివాహాలు ఈ సంవత్సరంలో జరగాలని కోరుకుంటున్నావా? దేవుడు ఇస్తున్నాడు. ముందు పాప పుట్టింది, పాప పుట్టాలని అనుకుంటున్నారా? దేవుడు ఇస్తున్నాడు. గర్భఫలాలు, సంతాన భాగ్యం లేదా? దేవుడు ఇస్తున్నాడు. కోరుకో. ఇప్పుడే ఉద్యోగం లేదా, తిరుగుతూ ఉన్నావా? ప్రభు మీద ఆధారపడి కోరుకో. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఇల్లు లేదా? యేసు నామములో అడుగు, కోరుకో. నీవు కోరినదంతయు నా ప్రభు నీకు ఇస్తున్నాడో. ఆరోగ్యం లేదా? మంచి ఆరోగ్యం కోరుకో. రక్షణ లేదా? పరలోక రాజ్యం లేదా? అడగండి. నువ్వు కోరినదంతయు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యో, నా కోరికలు ఎవరు తీరుస్తారు అని అనుకుంటున్నావు సహోదరుడు కదూ, అనుకుంటున్నావు కదా తల్లి నలిగిపోతూనే. దేవుడు ఈరోజు ఆ యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కోరినదంతా ఇస్తున్నాడట. జెఫన్యా శాస్త్రయ్య గారు ఒక మంచి పాట కూడా ఆయన రాశారు, పాడారు కూడా. కోరికలన్నీ నెరవేర్చువాడా, కరుణగల నా యేసయ్యా, కోరుచున్నాను నిన్ను. ఎంత అద్భుతమైన పాట. ఎవరిని కోరుచున్నావు? నా ప్రభువుని. నా ప్రభువుని అడిగితే మీ తల్లిదండ్రులను దేవుడు దీవించి మీ తల్లిదండ్రుల ద్వారానే ఇప్పిస్తాడు. ఎస్, అడగండి. కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించిన దేవుడు. ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నావో ప్రభు చూస్తున్నాడు. నీవు కోరినదంతయు నేను నీకు చేస్తానని యేసయ్య ఈరోజు నీతోనే మీరెవరో తెలియదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు. కోరండి. కుటుంబ పరిస్థితుల్లో, శ్రమల్లో, శోధనలో నలిగిపోతూ ఎంతకాలం ఈ దుఃఖమేనా, కన్నీరేనా అనుకుంటున్నారా? నా నోటి నుండి నవ్వు ఎప్పుడయ్యా అని కోరుకుంటున్నారా? ఈ రోజు నుంచే నా ప్రభు నీ దుఃఖాన్ని ఆనందంగా చేయబోతున్నాడు. అడగండి. బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో రక్షణ పొందుకున్నారా? అడగండి. కోరుకో బిడ్డ, ఇప్పుడే కోరుకో, మోకరించు, కోరుకో. మనుషులను కోరుకుంటే వేరు, కానీ యేసయ్యని కోరుకుంటే ఆ రాజు అంటున్నాడు, నువ్వు కోరినదంతా ఇస్తానని. కలుమొద్దావా? యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈరోజు చక్కగా అందరితో నువ్వు మాట్లాడావయ్యా. ఎవరైతే వాళ్ళ కోరికలు తీరక మనుషులను అడిగి 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 అలిసిపోయారో
ఈరోజు నిన్ను అడుగుతున్నారు, యేసునామములో అడగమన్నారు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నువ్వు ఇవ్వగలిగిన సమర్థుడు నాయన. నీ బిడ్డలు కోరుకున్నదంతయు తప్పక జరుగునుగాక, కోరుకున్నదంతయు నెరవేర్చబడునుగాక. వ్యాపారం కొరకు, వ్యవసాయం కొరకు నష్టపోయో దీవెన కొరకు అడుగుతున్నారేమో, దయచేయండి. దుఃఖములో, శోధనల్లో, శ్రమస్సుల్లో ఎవరితోని చెప్పుకోలేక నలిగిపోతున్నారేమో, వారి జీవితాల్లో కూడా మీరు అద్భుతం దయచేయండి. వారు కోరిన ఆనందం, వారు కోరుకున్న స్థలమునకు నడిపించండి. నిన్ను కోరుకునే భాగ్యం దయచేయండి. చాలామంది నిన్ను కోరుకోక పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడే నీ నామములో కోరుకొని పొందుకుందరుగా చేస్తున్నాము. కొంతమంది చదువుల్లో అడిగి పొందుకోలేక నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు నిన్ను అడిగి సమస్తమును పొందుకుందురుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలో అడిగి కోరుకునే యేసునామములో పొందుకుందురుగాక. యేసునామములో అడుగుచున్నాం. గాడ్ బ్లెస్ యూ.